వెయిట్ లాస్ కోసము బాగా పనిచేసే జొన్న అట్టు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళు ఇట్లా నేను చూపించే విధంగా జొన్నట్లు చేసుకొని జొన్న రొట్టెలు తిన్న ఫీలింగ్ తెచ్చుకోవచ్చు. ఒక కప్పు జొన్న పిండి తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని దోశల పిండి కన్నా పల్చగా కలిపి ఓవర్ నైట్ అంతా పర్మనెంట్ చేసుకోవాలి. జొన్నల్లో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. వెజిటేబుల్స్ వేసి అట్టు చేసుకుంటాం కాబట్టి బాడీకి ఫైబర్ తో పాటు విటమిన్స్ కూడా అందుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అట్టేయడానికి మనకు ఇష్టం వచ్చిన కూరగాయలన్నీ ఇట్లా తరిగి పెట్టుకోవాలి. రాత్రి కలిపి పెట్టిన పిండి చూడండి మంచిగా పర్మనెంట్ అయింది. కొద్దిగా పులిసి తింటుంటే చిరు పులుపు తెలుస్తుంది. ఈ పిండిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర తరుగు, క్యారెట్ తరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 4 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని అన్నీ మంచిగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత అన్నేస్తుడు నన్నేస్తుడు అనే ఉప్పును తగినంత వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఈలోగా మనము అట్టు తినడానికి కావలసిన చట్నీ టమాటా పల్లీలు 2 కలిపి టమాటా పల్లీ చట్నీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకోవాలి. నేను 4 టీ స్పూన్లు వేసిన ఆవాలు, జీలకర్ర పోపు వేసేసి కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కాడలు వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని టమాటాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు మన ఇష్టం అండి, దానికి లెక్క అంటూ ఏం లేదు. తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెబ్బ చింతపండు కడిగి వేసేసుకొని మంచిగా అన్నీ వేయించుకోవాలి. మూత పెట్టి ఒకసారి మూత తీసి చూద్దాము. మంచిగా అన్నీ వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని చల్లారిన తర్వాత అంతా జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. చూడండి పట్టుకొచ్చిన మిక్సీ పట్టిన టమాటా పల్లి చట్నీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని టమాటా చట్నీకి పోపు చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకొని చిటికెడు మెంతిపిండి, చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. పోపును పచ్చడిలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి పచ్చడిని. అదే స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి రాసి మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలో కొంచెం కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు జొన్న అట్టు పోసుకోవడానికి అట్టు పిండిని ఒక గిన్నె సహాయంతో బాగా కలుపుకొని సన్నగా ప్యాన్ అంతా అట్టులాగా పోసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పోసినో అట్లా పోసుకోవాలి. పూర్వకాలంలో ఈ దోశలు అవి ఏమీ లేవు. ఎంతసేపు ఈ అట్లు తప్పించి ఇంకా దోశలు ఉండేవి కావు. ఒకవైపు కాలిన తర్వాత ఈజీగా వస్తుంది చూడండి. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మంచి కాలిపోయింది ఒకవైపు, ఇంకా రెండో వైపు కూడా కాలింది. తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి అట్లా అయిపోయినాయి. ఫైనల్గా అట్లా స్ట్రక్చర్ ఇట్లుంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. మనం చేసుకున్న టమాటా పల్లి చట్నీ పెట్టుకొని కావాల్సినంత పెట్టుకొని చట్నీలో అట్టు ముంచుకుంటూ కాలుతుంది, వేడిగా ఉంది. ఇంకా తినే టేస్టింగ్ టైం అండి. తింటున్నా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం తప్పకుండా చదువుకొని తినాలి. టేస్ట్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్. జొన్నట్టు ఎంత బాగుందంటే ఇది తిన్న తర్వాత ఇంకా మీరు మామూలు దోశ అసలు తింటా అనరు, అంత బాగుంది. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను నెయ్యి కూడా ఎక్కువ రాయలేదు. మామూలు దోశలు అయితే మనం దొడ్డుకోవడం తప్పించి ఎందుకు పనిచేయవు. హెల్త్కు హెల్త్, టేస్ట్కు టేస్ట్. నేను చెప్పే ప్రతి వీడియో హెల్త్ గురించే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.